బ్లాకింగ్ అండ్ స్టేజింగ్ గురించి ఈ వీడియోలో చెప్తాను. బ్లాకింగ్ బ్లాకింగ్ ఏంటంటే ఒక డైరెక్టరు సెట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ సీన్ పేపర్ చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక నలుగురు ఆర్టిస్టులు ఉన్నారు. ఒక ఇంట్లో జరిగే సీన్ అనుకోండి. ఆ నలుగురు ఎట్లా నిల్చోవాలి, ఎవరు మూవ్ అయ్యి ఎలా డైలాగ్ చెప్పాలి, ఇవన్నీ చెప్తాడనమాట. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలా మూవ్ కావాలి ఏంటి ఇవన్నీ చెప్తాడు. దీన్ని ఏంటంటామంటే మనము బ్లాకింగ్ అంటాం అనమాట. స్టేజింగ్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఇట్లా మూవింగ్ వీళ్ళు ఎట్లా నిల్చున్నారు దీని ప్రకారం ఏంటంటే కెమెరా ఎక్కడ పెట్టాలి అనేది అన్ని స్టేజింగ్ అంటాం. ఆ స్టేజింగ్ వాళ్ళు కెమెరామెన్ చూసుకుంటాడు అనమాట. ఎక్కడ పెట్టి ఆ షార్ట్స్ ఎలా తీయాలి ఏంటనేది చూసుకుంటాడు. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఏంటంటే వర్చువల్గా మీకు ఆర్ఆర్ఆర్లో సీన్ ఉంది కదా, సో ఆ సీన్ రీక్రియేట్ చేసి అక్కడ ఎలా జరిగి ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను ఏంటంటే మన ఏఐ యూజ్ చేసేసి రిమూవ్ చేసేసి చేశాను అండ్ మీకు చూపిస్తాను. సో కంప్యూటర్లో చూపిస్తే మీకు బెటర్గా అర్థమవుతుంది. సో లెట్స్ ఐల్ జంప్ ఆన్ టు కంప్యూటర్ అండ్ ఐల్ షో. ఓకే. సో స్క్రీన్ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఈ సీన్ది ఫస్ట్ ఇమేజ్ చూపిస్తాను. సో మీరు థియేటర్లో చూస్తుంటే దీన్ని ఎలా షార్ట్ బ్లాక్ చేస్తుంటారు అండ్ దీన్ని అంటే బ్లాకింగ్ ఎలా చేస్తుంటారు, స్టేజింగ్ ఎలా చేస్తుంటారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. ఇప్పుడు ఇది సినిమాలో మీరు చూస్తుంటే ఇది కదా సీను. ఇది ఎందుకు తీసుకున్నానంటే మ్యాక్సిమం చూస్తుంటారు కదా, చాలామంది చూస్తుంటారు. సో దాని గురించి అని ఇది రీక్రియేట్ చేస్తే మీకు తొందరగా అర్థమవుతుంది అనుకొని ఆ షార్ట్ బ్లాకింగ్ అండ్ స్టేజింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది తీసుకున్నాను. సో ఫస్ట్ ఇది తీసుకున్నారనుకోండి, మనకి సెట్లో ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మీకు చూపిస్తాను. నేను ఇదంతా కూడా ఏఐలో యూజ్ చేశాను. ఫస్ట్ మనకి స్టేజ్ ఎలా ఉంటుందంటే, సో ఇది ఇలా ఉంటుందన్నమాట. మీరు సెట్లో చూస్తే జస్ట్ ఈ కేజెస్ ఉంటాయి అండ్ ఇదంతా కూడా మనకి బ్లూ స్క్రీన్తో ఉంటుంది అనమాట. సో ఇది మనకి సెట్టులో వెళ్తే మీకు ఇది కనిపిస్తుంది. మీకు అంతా కూడా ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ అంతా బ్లూ స్క్రీన్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. ఇక్కడ కావాలంటే అంటే సూపర్వైజర్ ఉంటారు, విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ ఉంటారు. ఇక్కడ ఏమన్నా చిన్న టెంట్స్ అలాంటివి ఏమైనా కావాలన్నా కూడా తను చెప్తాడు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా స్టోరీ బోర్డింగ్ చేస్తాం అనమాట. ముందే ఇది ఎలా ఉంటుంది ఏంటనేది ముందు స్టోరీ బోర్డింగ్ చేసినప్పుడు దాని ప్రకారం సెట్లో ఏముండాలనేది తను చెప్తాడు. ఇదంతా కూడా సెట్ ఉండాలి, ఇక్కడ కూడా సెట్ ఉండాలనేది తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇప్పుడు ఇది యాక్చువల్లీ సెట్లో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఓకే, చూస్తే మీకు సెట్లో షూట్ చేయక ముందుకు. ఇప్పుడు దీనికి ఏంటంటే, ఇప్పుడు జూనియర్ ఏంటంటే ఈ కేజీ నుంచి ఇక్కడ నుంచి ఆ కాగడాలు పట్టుకొని ఇక్కడ నుంచి జంప్ చేయాలి ఆ సీన్ అనుకోండి. ఇప్పుడు దీని బ్లాకింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా జంప్ చేయాలి ఇక్కడికి. ఓకే, సో కాగడాలు పట్టుకొని తనకేంటంటే ఫస్ట్ ఫైట్ మాస్టర్స్ ఏం చేస్తారంటే ఆ స్ట్రింగ్స్ ఉంటాయి అనమాట, స్ట్రింగ్స్ అటాచ్ చేస్తారు. డైరెక్టర్ ఏంటంటే అది కాళ్ళు ఎలా పెట్టాలి, చేతులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవన్నీ కూడా ఫస్ట్ చూసుకుంటాడు. ఫస్ట్ ఇవన్నీ కూడా ఫైటర్స్ జూనియర్స్ ఉంటారు, ఫైట్ సేఫ్టీ గురించి వాళ్ళన్నీ ఫస్ట్ ట్రై చేస్తారు. చేసిన తర్వాత మెయిన్ ఆర్టిస్ట్ వెళ్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ స్ట్రింగ్స్ అన్ని కట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ ఎట్లా చేయాలి ఏంటనేది, ఆ షాట్ ఎలా తీసుకోవాలనేది డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీన్ని బ్లాక్ చేస్తాడనమాట. ఇక్కడ నుంచి తిని ఇలా జంప్ చేస్తాడు. సో ఈ షాట్ తీయాలన్నమాట మనం. ఇప్పుడు ఇక్కడ ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా అంటే ఈ చేతులు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా బ్లాకింగ్ అనమాట. తను డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లెగ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇదంతా కూడా నేను ఏఐలో క్రియేట్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎందుకంటే యానిమల్స్ ఇట్లా లేవు కదా. సో ఇక్కడ నుంచి రోప్స్ కట్టేసి ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఇలా జంప్ చేయాలనేది షార్ట్ అనమాట. ఇదంతా కూడా బ్లాకింగ్ అనమాట. ఇదంతా ఎట్లా ఉండాలి ఏంటనేది తను ఒక 2-3 సార్లు చూసిన తర్వాత చేస్తారనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి బ్లాకింగ్ అనమాట. ఇక్కడ ఇప్పుడు కెమెరా ఏంటంటే, ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఏంటంటే కెమెరాస్ 4-5 కెమెరాలు ఉంటాయి అనమాట. ఒక కెమెరా కూడా కాదు. ఒక కెమెరా ఇటు సైడ్ ఉంటుంది, ఇంకో కెమెరా ఫ్రంట్ ఉంటుంది, ఇంకో కెమెరా అటువైపు ఉంటుంది. సో డిఫరెంట్ యాంగిల్స్లో తీసుకుంటారు అనమాట. ఇన్ కేసు ఇవి ఏదైనా అయినా కూడా సేఫ్టీకి ఉండడానికి 4-5 కెమెరాలు పెట్టి షూట్ చేస్తారనమాట. సో మీకు ఇంతకుముందు బ్లూ స్క్రీన్ పెట్టాను కదా, ఆ బ్లూ స్క్రీన్ తీసేసాను నేను. దీనికి అంటే ఇట్లా ఏఐలో చెప్పినప్పుడు నేను అది మర్చిపోయాను, అది బ్లూ స్క్రీన్ పెట్టాలని. బట్ అది రీప్లేస్ చేసింది. సో ఇట్లాంటి ఈ జంప్ చేసినప్పుడు ఈ లెగ్స్ చూడండి, ఇవన్నీ కూడా బ్లాకింగ్ కింద వస్తాయి అనమాట. దీన్ని ఎలా పెట్టాలి, ఇది ఎలా పట్టుకోవాలి, ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ఆ బ్లాకింగ్లో ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు స్టేజింగ్ చూద్దాం నెక్స్ట్. ఓకే, అక్కడికేంచి అయిపోయింది కదా. సో నెక్స్ట్ చూడండి,
ఇప్పుడు ఇతను ఎలా ల్యాండ్ అవ్వాలనేది అక్కడి నుంచి వచ్చి ఎలా ల్యాండ్ అవ్వాలి ఇవన్నీ కూడా బ్లాకింగ్ కిందనే వస్తాయి అనమాట. సో ఇక్కడి నుంచి తను జంప్ చేసుకుంటా కాలు ఎలా పెట్టి ఎలా ల్యాండ్ కావాలి, ఈ స్ట్రింగ్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రింగ్స్ ఉంటాయి, అది సేఫ్టీకి. సో వాళ్ళు అలా ల్యాండ్ అవ్వడానికి అది ఇది చేస్తారనమాట. ఓకే, ఇవన్నీ కూడా ముందు రిహార్సల్ చేస్తారు, సేఫ్టీస్ అని తీసుకుంటారు, చేస్తారనమాట దాని తర్వాత. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా చేస్తున్నప్పుడు, ఇలా జంప్ చేస్తున్నప్పుడు ఏంటంటే కెమెరా ఇప్పుడు ఇలాంటి మనకేంటంటే క్రేన్ అనమాట, ఇది మనకి క్రేన్తో తీస్తారనమాట. ఈ క్రేన్ అనేది ఒకటి ఉండదు, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇంకొక 2-3 జాగాలు ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా కెమెరాలు. సో కావాలంటే తర్వాత మన విజువల్ ఎఫెక్ట్స్ తీసేసినప్పుడు ఒకసారి ఇన్ కేస్ వస్తే తీసేస్తారు వాళ్ళు. బట్ ఇది తినని ఈ బ్లాక్ చేసినప్పుడు ఏంటంటే ఈ కెమెరామెన్ ఇప్పుడు స్టేజింగ్ అని చెప్పాను కదా, తిను స్టేజ్ చేస్తాడు ఎక్కడ కెమెరా పెట్టాలనేది స్టేజింగ్. ఇప్పుడు తినని ఫాలో కావాలి కనుక ఇది కూడా దీని ప్రకారమే తనని సెంటర్లో పెట్టి ఇది ఎట్లా ఉందో అట్లా మూవ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో అట్లా షార్ట్ తీస్తారనమాట, దీని స్టేజింగ్. ఇప్పుడు ఈ కెమెరాస్ ఉంది కదా, దీని స్టేజింగ్ అనమాటము. ఇప్పుడు తిను ఎలా అయితే ఇక్కడ నుంచి ఇలా జంప్ చేస్తున్నాడో దాన్ని బ్లాకింగ్ అంటాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ చేస్తున్నాడు కదా, సో దాన్ని బ్లాకింగ్ అంటాం అనమాట మనం. ఓకే, సో నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇది సీజీఐకి తర్వాత ఆ షార్ట్ ఇట్లా జంప్ చేసిన తర్వాత తీసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ సీజీఐలో ఇవన్నీ యాడ్ చేస్తారనమాట. లేకపోతే ఇది ముందు కూడా పెట్టవచ్చు, ఇవన్నీ కూడా ముందు విజువల్ ఎఫెక్ట్ తను ఉంటాడు కదా, కోఆర్డినేట్ చేస్తాడు, ఇక్కడ ఏమేమి కావాలి ఏంటనేది కోఆర్డినేట్ చేస్తాడు అనమాట. ఓకే, సో అదైపోయింది. నెక్స్ట్ సీజీఐకి పంపించినప్పుడు ఏంటంటే మనకి ఈ సోల్జర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు ఒక్కోసారి. ఇవన్నీ కూడా డమ్మీ ఉంటాయి అనమాట, డమ్మీ యాడ్ చేసేస్తారు. అంటే మనకి సీజీఐ అని అంటాము, అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ అంటాం కదా, ఆ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ అన్ని కూడా తర్వాత యాడ్ చేస్తారనమాట దానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి జంప్ చేశాడు కదా, ఆ జంప్ చేసిన ఫుటేజ్ ఇస్తే ఆ ఫుటేజ్ని తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకుంటారు అనమాట. మీకు ఫుటేజ్ ఒకసారి చూపిస్తాను మళ్ళీ నేను. ఇప్పుడు ఫైనల్గా నేను ఇది ఏఐలో జనరేట్ చేశాను, మీకు ఒక్కసారి ఇది చూపిస్తాను ఎట్లా వచ్చింది ఏంటనేది మీకు. సారీ, ఇది మనకు ఫైనల్ కదా, ఇది ఫైనల్. మనకి ఇక్కడ నుంచి జంప్ చేసిన ఇవన్నీ కూడా సీజీఐ, ఇవన్నీ కూడా కంప్యూటర్ జనరేటర్ ఇమేజెస్ అంటారు. సో ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినాయి. సో ఇప్పుడు మనకు ఫైనల్గా చూడండి, నేను ఏఐ యూజ్ చేసి చేసిందనమాట ఇది. సో ఇది చూడండి, ఇది. సో అలా తను జంప్ అవుతాడు, జంప్ అయిన తర్వాత వాళ్ళు దిగుతాడు కదా. సో ఇవన్నీ కూడా తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు దాంట్లో యానిమల్స్ పెడతారనమాట. తర్వాత అన్నీ కూడా యానిమల్స్ క్రియేట్ చేసి తినతోని ప్యారలల్గా అవి పెట్టి జంప్ చేస్తున్నట్టు అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు చూస్తే ఇది షార్ట్ బ్లాకింగ్ అనమాట. ఇప్పుడు ఇట్లా జంప్ చేశాడు కదా, అలా జంప్ చేశాడు, తర్వాత అట్లనే ఉంటాడు, కింద ఉంటాడు. అంటే ఇది మనం నేను ఏఐ యూజ్ చేసాను కనుక అదేంటంటే ఆ యాంగిల్ ఈ యాంగిల్ సేమ్, అలాంటి యాంగిల్ ఇంకొకటి నేను ఇమేజ్ క్రియేట్ చేసేది చేయలేదు. సో దానికన్నా నుంచి ఇదైంది. సో మీకు ఒక్కసారి చూపిస్తాను నేను. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ చూడండి, దీంట్లో చాలా క్రియేట్ చేయాల్సి వచ్చిందనమాట, ఇవన్నీ రాసి ఇట్లా చేయాల్సి వచ్చిందనమాట. సో ఇలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. సో నేను ఓపెన్ ఆర్ట్ అని ఉంటుంది, ఓపెన్ ఆర్ట్లో అంటే నేను ఇంకంత పర్ఫెక్ట్ కాలేదు, బట్ ఆల్మోస్ట్ ఒక 60-70% వరకు నౌ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ ఐ కెన్ రైట్ అండ్ జనరేట్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. బట్ దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్ అనమాట. ఇది స్టేజింగ్ చెప్పాను కదా, స్టేజింగ్ అనేది బేసికల్గా తను ఎలా జంప్ చేస్తాడు అనేది స్టేజింగు. ఇవన్నీ కూడా డైరెక్టర్ చెప్తాడు అనమాట. ఈ స్టేజింగ్లో ఏంటంటే ఇది చెప్పాను కదా, సో ఇక్కడ నుంచి ఎలా ఏంటి చేతులు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా కెమెరా పెట్టి అంటే మన డైరెక్టరు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇక్కడ నుంచి ఇలా ఉండాలి, ఇలా జంప్ చేయాలి, కాలు ఇలా ఉండాలి, ఇవన్నీ కూడా ముందు స్టోరీ బోర్డింగ్ ఉంటుంది. స్టోరీ బోర్డింగ్ లేనిది కష్టం అవుతుంది ఇవన్నీ. తర్వాత ఏమన్నా లెగ్స్ కానీ ఇది కానీ ప్రాపర్గా కనిపించకపోతే మళ్ళీ చేయాలంటే కష్టం అవుతుంది. అందుకని వీటన్ని కూడా స్టోరీ బోర్డింగ్ చేస్తారనమాట. స్టోరీ బోర్డింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇలా వచ్చి జంప్ చేసినప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఇలా ఉండాలి అని ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా నేను ఏఐ యూజ్ చేసిన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బట్ పర్ఫెక్ట్ కాదు. బట్ రియల్గా చేసినప్పుడు ఏంటంటే స్ట్రింగ్స్ ఉంటాయి కనుక ఆ లెగ్స్ ఎలా ఉండాలి ఏంటనేది కూడా ప్రాపర్గా ల్యాండ్ అయ్యేటట్టు అదన్నీ కూడా చూసుకొని షార్ట్ తీస్తారు అనమాట. ఇది ఇక్కడ నుంచి జంప్ చేసేదంతా కూడా అది బ్లాకింగ్ అంటాము. స్టేజింగ్ వచ్చేసి కెమెరా ఎక్కడ పెట్టాలి ఏంటనేది దాన్ని స్టేజింగ్ అంటాం అనమాట. ఇక్కడ చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఈ కెమెరా ఇట్లా క్రేన్స్ ఉంటాయి. సో ఇది ఎట్లా ఉంటే ఇదేంటంటే ప్యారలల్గా అలానే ప్యారలల్గా తను ఎలా ల్యాండ్ అవుతుంటే తినని సెంటర్లో పెట్టాలి కదా. సో ఇమేజెస్ చూస్తే మీకు, ఎందుకంటే మన ఆడియన్స్ కూడా సెంటర్లో చూస్తారు, అక్కడెక్కడ చూడరు. సో సెంటర్లోనే ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇది చూడండి, ఈ ఫ్రేమ్ అంతా చూస్తే మీరు సెంటర్లో ఉంటారు అనమాట వీళ్ళు. ఎందుకంటే
ఆడియన్స్ థియేటర్లో కూర్చున్నప్పుడు సెంటర్కి ఫోకస్ ఉంటుంది కదా, ఆ ఫోకస్ అందుకే ఈ ఇమేజెస్ కూడా నేను ఇంతకుముందు కాంపోజిషన్ అని చెప్పాను, ఆ కాంపోజిషన్కి వస్తుంది అనమాట. ఇప్పుడు స్టేజింగ్ అయింది, స్టేజింగ్ తర్వాత వాళ్ళు కాంపోజిషన్ చూసుకుంటారు, ఎక్కడ ఉండాలి ఏంటనేది, కెమెరా సెంటర్లో తిని ఎలా రావాలి ఏంటనేది చూసుకుంటాడు అనమాట కరెక్ట్గా. సో ఎందుకంటే ఆర్టిస్ట్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ. సో అందరు కూడా ఆ విజిల్ పర్ఫార్మెన్స్ రావాలంటే అందరి దృష్టి టక్కున తన మీదకి వెళ్ళాలన్నమాట. సో ఈ షార్ట్స్ రావాలంటే తన ప్లేస్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని అక్కడ ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసినప్పుడు ఆడియన్స్ చూసినప్పుడు సెంటర్లో ఉంటాడు, మనకి ఇమ్మీడియట్గా క్యాచప్ చేస్తామన్నమాట తనని. అక్కడ క్యాచప్ చేసినప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇలా జంప్ చేసి తర్వాత ఇవన్నీ కూడా CGIలో యాడ్ చేస్తాం. సో ఇది బేసికల్గా లైక్ యూనో స్టేజింగ్, బ్లాకింగ్ అండ్ స్టేజింగ్ అంటాం అనమాట దీన్ని. ఓకే, చూసారు కదా, దీన్నే బ్లాకింగ్ అండ్ స్టేజింగ్ అంటాం మనము. సో ఇదంతా కూడా AI జనరేట్ చేసినాను నేను. ఇక్కడ వరకు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, నాకు ఇది హెల్ప్ అవుతుంది కొంచెము. నెక్స్ట్ టాపిక్ మీకు ఏదైనా ఉంటే కామెంట్స్లలో పెట్టండి, ఐల్ మేక్ ఏ వీడియో అండ్ అప్లోడ్. ఓకే, ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.